డూ నథింగ్ అండ్ స్టిల్ విన్. భారత్ పై విధించిన 50% టారిఫ్ ని అమెరికా ఇప్పుడు 18% చేసింది. అంటే ఇప్పుడు చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో పోల్చుకుంటే మనపై ఉన్న టారిఫ్ చాలా తక్కువ. పిఎం మోదీ గారు కూడా కన్ఫర్మ్ చేశారు ఈ విషయాన్ని ట్వీట్ చేసి. మీరు గమనిస్తే పాకిస్తాన్ పై 19% టారిఫ్, బంగ్లాదేశ్ పై 20%, అలాగే చైనా పైన 30% టారిఫ్ విధించింది అమెరికా. ఈ న్యూస్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కి చాలా పెద్ద బిగ్ బూస్ట్. ఎందుకంటే కంపేర్ టు చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మన గుడ్స్ చాలా తక్కువ రేట్ కి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకి. ట్రంప్ తన ట్వీట్ లో ఇండియా కూడా టారిఫ్ తగ్గిస్తుంది అన్నాడు. ఈవెన్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ని ఏకంగా జీరో చేస్తుంది అన్నాడు. ఇది జీరో చేస్తే మనకి చాలా దెబ్బ అవుతుంది. కానీ మనకు తెలిసిందే కదా, ట్రంప్ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు. అబద్ధాలు కూడా చాలా అవలీలగా ఆడేస్తాడు. ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి ఇండియా ఎంత టారిఫ్ రెడ్యూస్ చేసింది అని, ఆర్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కూడా ఎంతవరకు తగ్గిస్తుంది అని. లైక్ చేయండి, వీడియోకి రీచ్ ఉంటుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, రిటెన్షన్ ఉంటుంది. సో లెట్స్ కంటిన్యూ. మరో కామెడీ ఏమంటే ట్రంప్ అన్నాడు ఇండియా 500 బిలియన్ వర్త్ గూడ్స్, ఎనర్జీ రిసోర్సెస్ కావచ్చు అవన్నీ మన దేశం నుంచి అంటే అమెరికా నుంచి కొంటుంది అన్నాడు. ఇది ఎందుకు కామెడీ అంటున్నానంటే రీసెంట్ గానే మనం బడ్జెట్ అనౌన్స్ చేశారు. అందులో టోటల్ మన స్పెండింగ్ 550 to 600 బిలియన్ డాలర్స్ వరకు ఉంది రఫ్ గా. అందులో మళ్ళీ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, వీటన్నిటిపై స్పెండింగ్ ఇంక్లూడెడ్ ఉంది. అలాంటప్పుడు మనం $500 బిలియన్ ఎక్కడి నుంచి కొంటాం? ఈవెన్ అది 2-3 years కనుక్కున్నా కూడా $500 బిలియన్ మనం కొనడం అమెరికా నుంచి అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ ట్రంప్ ఏమో 500 బిలియన్ వర్త్ కోల్ కావచ్చు, ఫ్యూల్ కావచ్చు, ఇలాంటివన్నీ కొంటాము అంటున్నాడు. తెలిసిందే కదా కామెడీ. మీకు ఒక జెన్యూన్ డౌట్ రావచ్చు, సడన్ గా ట్రేడ్ డీల్ ఏంటి? ట్రంప్ కావచ్చు, వాళ్ళ మినిస్టర్స్ కావచ్చు, ఇండియా గురించి ఎలా పడితే అలా మాట్లాడడం, మోడీ గారి గురించి ఎలా పడితే అలా మాట్లాడడం, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, అలాంటి వాళ్ళు సడన్ గా ట్రేడ్ డీల్ ఏంటి? ఎందుకు వాళ్ళు ట్రేడ్ డీల్ చేసుకున్నారంటే వెరీ సింపుల్, దట్ ఈస్ యూరోపియన్ యూనియన్ మనతో ట్రేడ్ డీల్ చేసుకున్నారు కదా, అదే పెద్ద రీజన్. 1.4 బిలియన్ ఉన్న పాపులేషన్ ఉన్న మన కంట్రీ అంటే పెద్ద మార్కెట్. ఇలాంటి మార్కెట్ కి యూరోపియన్ యూనియన్ కనుక యాక్సెస్ త్వరగా వచ్చేస్తే అమెరికాతో పోల్చుకుంటే, అప్పుడు మన మార్కెట్ లో కావచ్చు, ఈవెన్ యూరోప్ లో కూడా ఎక్స్పోర్ట్స్ కావచ్చు మన సైడ్ నుంచి, ఆర్ యూరోప్ నుంచి మనకు వచ్చే ఇంపోర్ట్స్ కావచ్చు, యూరోప్ కి ప్రయారిటీ వచ్చేస్తుంది. సో వాళ్ళు మార్కెట్ ని క్యాప్చర్ చేస్తారు. సో వాళ్ళకంటే ముందు నేనే రావాలి మార్కెట్ క్యాప్చర్ చేయాలన్న బిజినెస్ మ్యాన్ ఐడియా ఏదైతే ఉందో ట్రంప్ కి, అదే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ దిగి వచ్చి ట్రేడ్ డీల్ చేసుకున్నాడు ఇండియాతో. అందులో భాగమే ఈ దొంగ ప్రేమ అంతా. మోడీ చాలా మంచి ఫ్రెండ్, నాకు మై డియర్ ఫ్రెండ్, భారతదేశం మాకు చాలా ఇంపార్టెంట్, ఈ అన్ని జోక్స్ ఏంటి అంటే జస్ట్ మార్కెట్ కోసం. ట్రంప్ మాత్రమే కాదు, ఈవెన్ చాలా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి రష్యా నుంచి ఆయిల్ ఇండియా కొనడం ఆపేసిందా అని. ప్రస్తుతానికి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఏ రిప్లై ఇవ్వలేదు, ఎక్కడ కూడా కన్ఫర్మ్ చేయలేదు మేము రష్యన్ ఆయిల్ కొనడం మానేసాము అని ఎక్కడ చెప్పలేదు. ప్రస్తుతానికి ఇది ట్రంప్ మాటలు మాత్రమే. రష్యన్ స్పోక్స్ పర్సన్ ఏమన్నారంటే భారత్ మాకు ఎక్కడ కూడా ఎలాంటి ఇండికేషన్ ఇవ్వలేదు మేము రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తాము అని. సో ఇది జస్ట్ బేస్లెస్ అలిగేషన్ అని అనుకోవాలి ట్రంప్ నుంచి. వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ రీసెంట్ గా ఏమన్నారంటే భారత్ వచ్చేసి $500 బిలియన్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్ చేస్తుంది అమెరికాలో అని. అసలు చిప్పు దొబ్బితే గానీ ఇలాంటి మాటలు మాట్లాడరు. స్పోక్స్ పర్సన్ ఏమో $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అంటుంది, ట్రంప్ ఏమో $500 బిలియన్ కొంటారు అంటున్నారు. కంప్లీట్లీ డిఫరెంట్ రెండు. నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నారు, పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. అమెరికన్ మీడియా, ఈవెన్ ఇండియన్ మీడియా కూడా కవర్ చేసిన ఒక న్యూస్ ఏంటి అంటే అమెరికాకు ఇండియా నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళిందని, అది కూడా అజిత్ దోవల్ నుంచి అని. యాజ్ పర్ ఆర్టికల్స్ అజిత్ దోవల్ గారు ఏమన్నారంటే మీరు భారత్ ని బులీ చేయలేరు, మీరు బెదిరించలేరు, భారత్ ని తల వంచలేరు, మీ ప్రకారం నడుచుకునేలా చేయలేరు మీరు భారత్ ని. ట్రేడ్ డీలే కదా, కావాలంటే ఇంకొక 3 years వెయిట్ చేస్తాము, ట్రంప్ టర్మ్ అయ్యేంత వరకైనా మేము వెయిట్ చేస్తాము, అంతేకాని మీ మాటలకు మేము తల వంచము అని ఈ రూబియో అనే అతనికి చెప్పారు. రూబియో వచ్చేసి ఫారెన్ మినిస్టర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో. అమెరికన్ మినిస్టర్స్ ఈ రెస్పాన్స్ విని సర్ప్రైజ్ అయ్యారు. అండ్ వాళ్ళు ఏమనుకున్నారు, భారత్ తగ్గుద్ది, భారత్ సారీ చెప్పుద్ది, ఇలాంటివన్నీ గతంలో వాళ్ళు చాలా మాటలు పిచ్చి పిచ్చిగానే మాట్లాడారు. ఈవెన్ ఇండియా బ్రిక్స్ వదిలేయాలి, డాలర్ ని సపోర్ట్ చేయాలి అనే ఏది వస్తే అది కండిషన్స్ పెట్టారు. అలాంటి వాళ్ళకి భారత్ నుంచి ఈ రిప్లై, మీరు మా తల వంచలేరు, ట్రేడ్ డీల్ లేట్ అయినా సరే మేము వెయిట్ చేస్తాము అన్నారు. అప్పుడు అమెరికాకి అర్థమైంది, అరే ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ డీల్ చేసేసుకున్నారు, మనం లేట్ అయితే ఇండియా చూస్తే తల వంచే పరిస్థితి లేదు, ఇంకా లేట్ అయిపోతే మనం మార్కెట్ మిస్ అయిపోతాము అని చెప్పి వచ్చి దోస్త్ మేరా దోస్త్ అని చెప్పి ట్రేడ్ డీల్ చేసుకున్నాడు ట్రంప్. ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తుందంటారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ప్రస్తుతానికి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న టోటల్ ఆయిల్ లో 40% రష్యా నుంచి వస్తుంది, మనకు మేజర్ సప్లయర్. అలాంటి మేజర్ సప్లయర్ నుంచి కంప్లీట్ షిఫ్ట్ కొట్టి మనం వాళ్ళ నుంచి కొనుక్కోకూడదంటే అట్లీస్ట్ ఒక 2 years అన్న పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆయిల్ రావడానికి 2-3 months పడుతుంది. సో ఆల్రెడీ ఆర్డర్స్ పెండింగ్ లో ఉంటాయి. ఇప్పుడు ఫ్రెష్ గా మనం ఆర్డర్స్ ఇవ్వకూడదు అంటే అది చాలా టైం ప్రాసెస్. అండ్
అట్ ది సేమ్ టైం ఆ 40% మళ్ళీ మనం ఎక్కడి నుంచి తేవాలి, ఇవన్నీ క్వశ్చన్స్ అవుతాయి. సో అట్లీస్ట్ ఇప్పటికిప్పుడు మనం ఆపేస్తామా రష్యా నుంచి ఆయిల్ కొనడం అంటే ఛాన్సే లేదు. అట్లీస్ట్ 2-3 ఇయర్స్ పడుతుంది. ఈవెన్ అది కూడా భారత్ అనుకుంటేనే. భారత్ ప్రస్తుతానికి డైవర్సిఫై చేస్తుంది ఆయిల్. మనం యూఏఈ నుంచి కొంటున్నాము, సౌదీ అరేబియా, రష్యా నుంచి, ఈవెన్ తక్కువ రేట్ అయితే అమెరికా నుంచి కూడా కొంటాం మనము. సో మనం డైవర్సిఫై చేస్తున్నాం, కానీ మనం రష్యాని వదిలేయట్లేదు. అమెరికాతో కావచ్చు, యూరోపియన్ యూనియన్తో కావచ్చు, ట్రేడ్ డీల్ ఏదైతే మనం చేసుకున్నామో అది ఒక రకంగా పెద్ద దెబ్బనే చెప్పాలి బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి. ఈ రెండు కంట్రీస్తో పోల్చుకుంటే ఎస్పెషల్లీ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. ఆల్రెడీ వాళ్ళ డొమెస్టిక్ స్ట్రక్చర్ ఏదైతే టెక్స్టైల్ ఉందో అది చాలా గట్టిగానే దెబ్బలు తింటున్నాయి. ఎనర్జీ అండ్ మినరల్స్ అనే ఒక మీటింగ్, ఒక ఆ టాపిక్ పై డిస్కస్ చేయడానికి చాలా కంట్రీస్ ఇన్వైట్ చేసింది అమెరికా. అండ్ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మీటింగ్ కి భారత్ ని పిలిచింది, కానీ పాకిస్తాన్ ని పిలవలేదు. ఏదైతే పాకిస్తాన్ గొప్పలకు పోయిందో, ఇప్పుడు మొత్తం ఫారిన్ పాలసీ షిఫ్ట్ అయిపోయింది, అమెరికా మా వైపు ఉందని. కానీ ట్రంప్ కావచ్చు, లేదంటే అమెరికన్ పాలసీ కావచ్చు, వాళ్ళకి అవసరం ఉన్నంత సేపు వాళ్ళు చాలా గట్టిగా ప్రేమ కురిపిస్తారు, డబ్బులు ఇస్తారు, అన్ని ఇస్తారు. ఒక్కసారి అవసరం లేదు ప్రస్తుతానికి అంటే మాత్రం అలా తీసి ఇలా టిష్యూ పేపర్ పడేసినట్లు పడేస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి పాకిస్తాన్ది. అటువైపు బంగ్లాదేశ్ లో ఏమో ఏదైతే రా మెటీరియల్ మనం వాళ్ళు టెక్స్టైల్స్ చేసేకి యార్న్ ఉంటుందో దానిపై మనమేమో టారిఫ్ వేసాము, వాళ్ళకి అది కాస్ట్లీగా మారింది, అక్కడ జాబ్స్ పోతున్నాయి, ఫ్యాక్టరీస్ షట్ డౌన్ అవుతున్నాయి. సో వాళ్ళ ఎకానమీ చాలా డిపెండ్ అయ్యి ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీ పైనే. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ యూరోప్ కి ఇది బంగ్లాదేశ్. ఇప్పుడు మనకి టారిఫ్ తగ్గిపోయినందువల్ల ఏమవుతుంది, మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, వాళ్ళకి చావు దెబ్బనే చెప్పాలి బంగ్లాదేశ్ కి. అండ్ ఈవెన్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మనం ఏదైతే గ్రాంట్ ఎయిడ్ ఇస్తామో వేరే కంట్రీస్ కి, ఎవరైనా కానీ జస్ట్ ఫ్రెండ్లీ కంట్రీస్ కి లోన్ కాకుండా జస్ట్ ఎయిడ్ గిఫ్ట్ రూపంలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి అవన్నిటికీ మనం బంగ్లాదేశ్ కి ఈ బడ్జెట్ లో, మనం మొన్న వచ్చిన బడ్జెట్ లో 50% తగ్గించేసాము. ఇంతకు ముందు మనం వాళ్ళకి 1200 crores అలొకేట్ చేసేవాళ్ళం, ఇప్పుడు జస్ట్ 600 crores మాత్రమే అలొకేట్ చేస్తున్నాము. ఎస్, ఇది కరెక్ట్ అని నన్ను అడిగితే, ఎందుకంటే ఎలా పడితే అలా వాళ్ళ మినిస్టర్స్ ఏం మాట్లాడుతున్నారు, సిలిగురి కారిడార్ ని కట్ చేసేస్తాము, ఐసోలేట్ చేస్తాము నార్త్ ఈస్ట్ ఇండియాని, ప్రో చైనా స్టేట్మెంట్స్ ఇవ్వడం, చైనాని వచ్చి ఇక్కడ మీరు ఎయిర్ స్ట్రిప్ చేసుకోండి, ఏరోప్లేన్ ఏమంటారు అది ఎయిర్పోర్ట్స్ పెట్టుకోండి, ఇలా చాలా చాలా ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇండియా పట్ల. సో ఇవన్నీ గమనించిన భారత్ ఇప్పుడు కూడా అంతే ఏడిస్తే ఎలాగా, మన వైఖరి ఏంటో వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి మనం వాళ్ళకి గ్రాంట్ 50% తగ్గించేసాం. అండ్ వాళ్ళ పైన టారిఫ్లు కూడా కొంచెం గట్టిగానే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి రా మెటీరియల్ చాలా కాస్ట్లీ అవుతుంది. సో వాళ్ళ ఎకనామీ యాక్చువల్లీ ఇప్పుడు సఫర్ అవుతుంది. ఇటు పాకిస్తాన్ ఏమో వాళ్ళ ఎకనామీ ఏమో నాశనం అయిపోయింది, బట్ వాళ్ళు ఇంకా మేకపోతు గాంభీర్యం ఏమో క్రికెట్ లో చూపిస్తున్నారు. ఆడతారంట వరల్డ్ కప్ శ్రీలంకలో, బట్ ఇండియా మ్యాచ్ మాత్రం బాయ్కాట్ చేస్తారంట. ఐసీసీ ఏమో సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. మళ్ళీ చూడాలి వీళ్ళు నిజంగా బాయ్కాట్ చేస్తారా లేదా. బంగ్లాదేశ్ లో 12th కి ఎలక్షన్స్ ఉన్నాయి, February 12th. ఆ 12th ఎలక్షన్స్ అవ్వగానే వీళ్ళు ఏమైనా 13th కి లేదు మేము ఇండియాతో మ్యాచ్ ఆడతామంటారా. ఎందుకంటే పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ లో ప్రో పాకిస్తాన్ గవర్నమెంట్ రావాలి, అది దాని కోరిక. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఏదైతే ప్రో పాకిస్తాన్ పార్టీస్ ఉన్నాయో అక్కడ, అవి యాంటీ ఇండియా నరేటివ్ మీద వెళ్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుంచి లేదు, స్కాట్లాండ్ రీప్లేస్ చేసాం కాబట్టి అక్కడ సెంటిమెంట్ ఇండియాకి అగేన్స్ట్ గా ఉంది. సో ఇలాంటప్పుడు పాకిస్తాన్ కూడా ఇండియాకి అగేన్స్ట్ గా నిలబడితే ఆ పార్టీస్ ఏమైనా పవర్ లోకి వస్తే బెటర్ కదా అని ఒక చిన్న జియో పొలిటికల్ గేమ్ ఆడుతుంది పాకిస్తాన్. బట్ ఐసీసీ కనుక సీరియస్ అయితే కనుక వాళ్ళ క్రికెట్ ఫ్యూచర్ కే చాలా పెద్ద ప్రమాదం. థ్యాంక్ యూ.